హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లెసన్ క్లాసెస్. ఈ వీడియోలో మనము అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు ఉన్నటువంటి 75 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనకు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు ఎవరు అంటే రోహిత్ శర్మ అని గుర్తుపెట్టుకోండి. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడు రోహిత్ శర్మ. ఈ ఏడాది అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ప్రపంచ అథ్లెటిక్స్కు ఎవరు నామినేట్ అయ్యారు అంటే ఇండియా తరపు నుంచి నీరజ్ చోప్రా గారు నామినేట్ అవ్వడం జరిగింది. మొత్తం 11 మంది క్రీడాకారులను అథ్లెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంచుకోవడం జరిగింది. దాంట్లో ఇండియా తరపు నుంచి నీరజ్ చోప్రా గారు స్థానం సాధించడం జరిగింది. ఇంకా నీరజ్ చోప్రా గారి గురించి తెలుసుకున్నట్లయితే 2023లో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్లో జావెలిన్ త్రో అనే క్రీడలో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. దాంతోపాటుగా వరల్డ్ ఛాంపియన్స్ 2023లో గోల్డ్, డైమండ్ లీగ్ 2022లో గోల్డ్, వరల్డ్ ఛాంపియన్స్ 2022లో సిల్వర్, ఒలింపిక్ గేమ్స్ 2020లో గోల్డ్, ఏషియన్ గేమ్స్ 2018లో గోల్డ్, కామన్వెల్త్ గేమ్స్ 2018లో గోల్డ్, ఏషియన్ ఛాంపియన్షిప్స్ 2017లో గోల్డ్, సౌత్ ఏషియన్ గేమ్స్ 2016లో గోల్డ్ సాధించి యొక్క జావెలిన్ త్రో అనే క్రీడలో తిరుగులేని ఆటగాడుగా నీరజ్ చోప్రా నిలవడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇజ్రాయెల్లో చిక్కుకుపోయిన భారతీయులను తిరిగి తీసుకురావడానికి ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి అంటే ఆపరేషన్ అజయ్. గుర్తుపెట్టుకోండి. ఒక ఇజ్రాయెల్ మరియు పాలస్తీనా యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఎవరైతే ఇజ్రాయెల్లో చిక్కుకున్నటువంటి భారతీయులు ఉన్నారో వారిని ఇండియాకు తీసుకురావడం కోసము చేసినటువంటి ఆపరేషన్ అజయ్. వీటితో పాటుగా భారతదేశము వివిధ సందర్భాల్లో వివిధ దేశాల్లో చిక్కున్నటువంటి భారతీయులను ఇండియాకు తీసుకురావడం కోసము చేసినటువంటి ఆపరేషన్స్ కూడా మనం ఇక్కడ పరిశీలిద్దాం. 2023లోనే ఆపరేషన్ కావేరి అని చెప్పేసి సూడాన్ దేశంలో చిక్కున్నటువంటి భారతీయులను ఇండియాకు తీసుకురావడం కోసము యొక్క ఆపరేషన్ కావేరిని నిర్వహించడం జరిగింది. 2022లో ఆపరేషన్ గంగా ఉక్రెయిన్తో, 2021లో ఆపరేషన్ దేవిశక్తి ఆఫ్ఘనిస్తాన్తో, 2020లో ఆపరేషన్ సముద్ర సేతు యొక్క కోవిడ్ సమయంలో అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి భారతీయులను ఇండియాకు తీసుకురావడం కోసం చేసినటువంటి ఆపరేషన్. 2016లో ఆపరేషన్ సంకట్ మోచన్ సౌత్ సూడాన్తో, 2015లో ఆపరేషన్ రాహత్ యమన్తో, 2011లో ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్ లిబియాతో యొక్క ఆపరేషన్స్ భారతదేశము వివిధ సందర్భాల్లో వివిధ దేశాల్లో చిక్కున్నటువంటి ఇండియన్స్ను మన దేశానికి తీసుకురావడం కోసము చేసినటువంటి ఆపరేషన్స్. గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉన్నది ఆపరేషన్ అజయ్ యొక్క ఇజ్రాయెల్లో చిక్కున్నటువంటి భారతీయుల వెనక్కి తీసుకురావడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆపరేషన్. తర్వాత ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్స్ 2023 జాబితాలో చేర్చబడిన ఏకైక భారతీయ పిఎస్యు కంపెనీ ఏమిటి అంటే ఎన్టీపీసీ. నేషనల్ ఓపెన్ ఛాంపియన్షిప్లో 100 మీటర్ల పరుగులో కొత్త జాతీయ రికార్డును ఎవరు సృష్టించారు? మణికంఠ హెచ్ హోబ్లీదర్. ఒక 62వ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్స్ 2023లో నిర్వహించడం జరిగింది. దీంట్లో 100 మీటర్ల పరుగు విభాగంలో మణికంఠ హెచ్ హోబ్లీదర్ యొక్క 100 మీటర్ల పరుగును 10.23 సెకండ్లలో కంప్లీట్ చేసేసి యొక్క కొత్త జాతీయ రికార్డును నెలకొల్పడం జరిగింది. ముంబైలో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి 141వ సెషన్ను ఎవరు ప్రారంభించారు అంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు యొక్క 141వ సెషన్ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మీటింగ్ ముంబైలో యొక్క ప్రారంభించడం జరిగింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ నేషనల్ మ్యారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ బోర్డ్ ఎన్ఎంఎస్ఏఆర్ నేషనల్ మ్యారిటైమ్ సెర్చ్ అండ్ రెస్క్యూ బోర్డ్ యొక్క 21వ సమావేశాన్ని ఎక్కడ నిర్వహించింది అంటే కోల్కతాలో నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 2023 కొరకు ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? చమరి అతపట్టు. శ్రీలంక క్రికెటర్, మహిళా క్రికెటర్ అయినటువంటి చమరి అతపట్టు సెప్టెంబర్ 2023 సంబంధించి ఐసీసీ ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్గా నిలవడం జరిగింది. ఇటీవల ఏ రాష్ట్రం గంగా డాల్ఫిన్ రాష్ట్ర జలజంతువుగా ప్రకటించింది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రము గంగా డాల్ఫిన్ను తమ రాష్ట్ర జలజంతువుగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇది మన భారతదేశం యొక్క జాతీయ జలచర జంతువుగా కూడా ఈ యొక్క గంగా డాల్ఫిన్ ఉన్నది. గుర్తుపెట్టుకోండి. G20 పార్లమెంట్ స్పీకర్ సమ్మిట్ P20
2023 ఎక్కడ నిర్వహించబడింది అంటే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ప్రపంచ దృష్టి దినోత్సవము ఎప్పుడు జరుపుకుంటారు అంటే అక్టోబర్ 12న ప్రతి సంవత్సరము ఈ యొక్క వరల్డ్ సైట్ డే ప్రపంచ దృష్టి దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. సెప్టెంబర్ 2023 కొరకు ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు అంటే శుభ్మన్ గిల్, ఇండియన్ క్రికెటర్ అయినటువంటి శుభ్మన్ గిల్ సెప్టెంబర్ 2023కు సంబంధించి ప్లేయర్ ఆఫ్ ది మంత్గా నిలవడం జరిగింది. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ర్యాంకింగ్స్లో ఏ భారతీయ పురుషుల డబుల్స్ జోడీ మొదటి స్థానాన్ని సంపాదించింది అంటే సాత్విక్ సాయిరాజ్ మరియు చిరాగ్ శెట్టి వీరిద్దరు జోడీ యొక్క పురుషుల డబుల్స్లో మొదటి స్థానాన్ని సాధించడం జరిగింది. వన్డే ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక పరుగుల చేసి రికార్డు సృష్టించిన జట్టు ఏది అంటే పాకిస్తాన్. కార్ల తయారీదారు మారుతి సుజుకి ఇండియా డీలర్లకు సంబంధించిన ఆర్థిక పరిష్కారాల కోసం ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఐడిబిఐ బ్యాంక్తో. తర్వాత ఏ కొత్త స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది అంటే మేరా యువ భారత్ అని చెప్పేసి ఒక కొత్త స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ ఏర్పాటుకు ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ యొక్క మేరా యువ భారత్లో మొత్తం వివిధ దేశాల్లో పాటుగా ఇండియాలో ఉన్నటువంటి 40 కోట్ల మంది యూత్ అంటే 15 to 20 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి యూత్ను ఒక దగ్గర చేర్చేందుకు ఒక ప్లాట్ఫామ్గా దీన్ని ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని ఈ నెల 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఈ సంస్థను జాతికి అంకితం చేయనున్నారని చెప్పేసి చెప్పొచ్చు. తర్వాత 37వ జాతీయ క్రీడలు ఏ రాష్ట్రంలో నిర్వహించబడతాయి అంటే గోవా రాష్ట్రంలో నిర్వహించబడతాయి. ఆసియా క్రీడలు 2023లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది అంటే 28 స్వర్ణాలతో సహా మొత్తం 107 పతకాలు సాధించడం జరిగింది. ఒక పాయింట్స్ టేబుల్ చూసుకున్నట్లయితే మనకు ఒక మెడల్స్ టాలీ చూసుకున్నట్లయితే చైనా మొదటి స్థానంలో మొత్తం 382 పతకాలతో మొదటి స్థానంలో ఉన్నది. తర్వాత జపాన్ రెండవ స్థానంలో 186 పతకాలతో, థర్డ్ ప్లేస్లో రిపబ్లిక్ ఆఫ్ కొరియా 190 పతకాలతో థర్డ్ ప్లేస్లో ఉన్నది. మన భారతదేశము 4వ స్థానంలో 28 స్వర్ణాలు, 38 రజతాలు, 41 కాంస్య పతకాలతో మొత్తం 107 పతకాలు సాధించి టాప్ 4లో నిలవడం జరిగింది. 5వ స్థానంలో ఉజ్బెకిస్తాన్ 71 మెడల్స్తో మన కింద 5వ స్థానంలో ఉన్నది. గుర్తుపెట్టుకోండి, ఇవి 19వ ఏషియన్ గేమ్స్. ఈ గేమ్స్లో భారత్ 4వ స్థానాన్ని 107 మెడల్స్ సాధించి 4వ స్థానంలో నిలవడం జరిగింది. ఇక ఆసియా క్రీడల గురించి కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే మనకు మొదటిసారిగా 1951లో ఆసియా క్రీడలు నిర్వహించడం జరిగింది. 1951 నుంచి 1978 వరకు ఈ గేమ్స్ను ఏషియన్ గేమ్స్ ఫెడరేషన్ అనే సంస్థ యొక్క గేమ్స్ను నిర్వహించేది. తర్వాత 1982 నుంచి ఇప్పటి వరకు కూడా ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా ఏదైతే ఉందో అది యొక్క ఆసియా క్రీడలను నిర్వహిస్తుంది. మొదటిగా 1951లో నిర్వహించినటువంటి ఆసియా క్రీడలు ఇండియాలో నిర్వహించడం జరిగింది. తర్వాత 9వ ఏషియన్ గేమ్స్ కూడా 1982లో న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఏషియన్ గేమ్స్ ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. రీసెంట్గా జరిగినటువంటి ఏదైతే చైనాలోని హాంగ్జోలో జరిగినటువంటి ఏషియన్ గేమ్స్ 2022లో నిర్వహించాలి, కానీ ఈ యొక్క కోవిడ్ కన్సర్న్స్తో ఈ గేమ్స్ను పోస్ట్పోన్ చేసి 2023లో నిర్వహించడం జరిగింది. ఇవి 19వ ఆసియా క్రీడలు. వీటి యొక్క మస్కట్ చూసినట్లయితే చెన్చెన్, కాంగ్, లియాన్ అని చెప్పేసి 3 మస్కట్లు అయితే ఈ యొక్క గేమ్స్కు ఫిక్స్ చేయడం జరిగింది. ఈ యొక్క 19వ ఆసియా క్రీడలు ఏదైతే ఉన్నాయో వాటిలో మొత్తము 40 క్రీడలు ఉన్నాయి మరియు దాంట్లో 61 విభాగాలు ఉన్నాయి. కొత్తగా బ్రేక్ డ్యాన్స్ మరియు ఈ స్పోర్ట్స్ అనే యొక్క 2 కొత్త గేమ్స్ను ఈ యొక్క 19వ ఏషియన్ గేమ్స్లో చేర్చడం జరిగింది. నెక్స్ట్, జియో మార్ట్ దాని కొత్త బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు అంటే మహేంద్ర సింగ్ ధోని గారు నియమితులైనారు. 10వ ఇండియన్ స్వీడన్ ఇన్నోవేషన్ డే ఏ నగరంలో నిర్వహించబడింది? న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. భారతదేశంలోని ఏ నగరంలో 16వ అగ్రికల్చరల్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించబడుతుంది అంటే కొచ్చిలో యొక్క 16వ అగ్రికల్చరల్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ఎవరికి లభించింది అంటే క్లాడియా గోల్డిన్ అనే మహిళకు ఒక అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఈమె అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి సాధించిన మొదటి మహిళగా కూడా 3వ మహిళగా కూడా చెప్పొచ్చు. అదేవిధంగా ఇంతకుముందు గెలుచుకున్నటువంటి ఇద్దరు సంయుక్తంగా వేరే వారితో కలిసి గెలుచుకోవడం జరిగింది. ఈసారి ఈమె ఎవరైతే ఉన్నారో క్లాడియా గోల్డిన్ అనే ఈమె ఇండివిజువల్గా యొక్క నోబెల్ బహుమతి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి గెలుచుకున్నటువంటి
మొదటి గ్రహీత అని చెప్పేసి చెప్పొచ్చు. నోబెల్ పురస్కారం గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఈ యొక్క ఆల్ఫ్రెడ్ నోబెల్ ఎవరైతే ఉన్నారో స్వీడన్ రసాయన శాస్త్రవేత్త, అదేవిధంగా ఇంజనీర్ మరియు పారిశ్రామికవేత్త, డైనమైట్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి యొక్క జ్ఞాపకార్థము ఈ యొక్క నోబెల్ పురస్కారాన్ని 1901 సంవత్సరం నుంచి ఇవ్వడం జరుగుతుంది. మొదటిగా వీటిని ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఫిజియాలజీ లేదా మెడిసిన్, సాహిత్యము, శాంతి యొక్క 5 రంగాల్లో ఇస్తుండే తర్వాత అర్థశాస్త్రంలో 1968 నుంచి అర్థశాస్త్రంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా అర్థశాస్త్రం కలుపుకుంటే మొత్తము 6 విభాగాల్లో ప్రస్తుతానికి నోబెల్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. దీన్ని నోబెల్ ఫౌండేషన్ నిర్వహిస్తుంది. తర్వాత నోబెల్ ప్రైజెస్ 2023 లిస్ట్ చూసినట్టయితే మనకు ఒక ఫిజిక్స్లో పెర్రీ అగోస్తిని, ఫెరెన్స్ క్రౌజ్, అదేవిధంగా అన్నే ఎల్ హ్యూలియర్ అనేటువంటి ఈ ముగ్గురికి మనకు ఫిజిక్స్లో 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి నోబెల్ బహుమతి రావడం జరిగింది. వీళ్ళు పదార్థంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్లను అధ్యయనం చేసేందుకు ఆటో సెకండ్ పల్స్ను ఉత్పత్తి చేసే ప్రయోగాలకు గాను వీరికి ఈ పురస్కారం లభించిందని చెప్పేసి మనం చెప్పొచ్చు. అదేవిధంగా కెమిస్ట్రీలో మోంగి బవెండి, లూయిస్ బ్రస్, అదేవిధంగా అలెక్సీ ఎకిమోవ్ వీరి ముగ్గురు కలిసి యొక్క కెమిస్ట్రీలో నోబెల్ బహుమతి 2023 సంవత్సరానికి రావడం జరిగింది. నానో టెక్నాలజీకి సంబంధించిన క్వాంటమ్ డాట్స్ ఆవిష్కరణలో చేసిన పరిశోధనల గానుకు వీరికి ఈ పురస్కారం లభించింది. తర్వాత మెడిసిన్లో కటాలిన్ కరీకో, డ్రూ వెయిస్మన్ వీరిద్దరు కలిసి యొక్క మెడిసిన్లో నోబెల్ రావడం జరిగింది. న్యూక్లియోసైడ్ బేస్ మాడిఫికేషన్లు వీరు చేసిన ఆవిష్కరణలకు కోవిడ్ను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన mRNA వ్యాక్సిన్ల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు వీరికి ఈ పురస్కారం లభించింది. తర్వాత లిటరేచర్ సాహిత్య విభాగంలో జాన్ ఫాసే, నార్వేకి చెందినటువంటి జాన్ ఫాసేకి ఒక సాహిత్యంలో నోబెల్ బహుమతి రావడం జరిగింది. మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలకు జాన్ వినూత్న నాటకాలు, గద్యాలు గళంగా మారాయని నోబెల్ పురస్కారాన్ని ప్రకటించారు. తర్వాత పీస్లో చూసినట్లయితే శాంతి బహుమతి ఇరాన్ మహిళ అయినటువంటి నర్గిస్ మొహమ్మద్కి రావడం జరిగింది. ఇరాన్ మహిళల హక్కులు, స్వేచ్ఛపై పోరాటం చేసినందుకు గాను ఆమెకు ఈ పురస్కారము లభించింది. తర్వాత ఆర్థిక శాస్త్రంలో క్లాడియా గోల్డిన్, అమెరికా చెందినటువంటి ఈమె లేబర్ మార్కెట్లో మహిళల ప్రాతినిధ్యంతో వచ్చే ఫలితాలపై అధ్యయనానికి విశేష కృషి చేసినందుకు ఈమెకు ఈ పురస్కారం లభించిందని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఈ నోబెల్ బహుమతులు అనేది ప్రతి ఎగ్జామ్లో ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాలండి. నెక్స్ట్ అదేవిధంగా ఇండియా నుంచి చూసినట్లయితే ఇప్పటి వరకు మొత్తం 9 మంది ఇండియా నుంచి నోబెల్ బహుమతి గ్రహీతలు ఉన్నారు. అభిజిత్ బెనర్జీ గారు ఎకనామిక్స్లో, కైలాష్ సత్యార్థి గారు పీస్లో, వెంకట్రామన్ రామకృష్ణ కెమిస్ట్రీలో, అమర్త్య సేన్ గారు ఎకనామిక్స్లో, సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఫిజిక్స్లో, మదర్ తెరీసా పీస్, హరగోవింద్ ఖురానా మెడిసిన్, సివి రామన్ ఫిజిక్స్, అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ లిటరేచర్లో యొక్క ఇండియా తరపు నుంచి నోబెల్స్ని గెలుచుకున్నటువంటి ఈ 9 మంది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రపంచ తపాలా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు అంటే అక్టోబర్ 9న ప్రతి ఏటా ఈ యొక్క ప్రపంచ తపాలా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేను ఎప్పుడు జరుపుకుంటారు అంటే అక్టోబర్ 8న జరుపుకుంటారు. దక్షిణాఫ్రికాలోని ఏ నగరంలో మహాత్మా గాంధీ యొక్క 8 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఇటీవల ఆవిష్కరించారు అంటే జోహెన్స్బర్గ్ నగరంలో 8 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని, మహాత్మా గాంధీ గారి 8 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించారు. జేఎన్యూ నుంచి గౌరవ డాక్టరేట్ పట్టా పొందిన మొదటి మహిళ అయిన టాంజానియా అధ్యక్షురాలు ఎవరు అంటే సామియా సులుహు హసన్. ఈమె జేఎన్యూ నుంచి గౌరవ డాక్టరేట్ పట్టా పొందిన మొట్టమొదటి టాంజానియా అధ్యక్షురాలు సమియా సులుహు హసన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్పెషల్ క్లీన్లీనెస్ క్యాంపెయిన్ 3.0 కింద దేశవ్యాప్తంగా పరిశుభ్రత కోసం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఎన్ని ప్రదేశాలను గుర్తించింది అంటే మొత్తం 449 ప్రదేశాలను గుర్తించడం జరిగింది. బిహెచ్ఎల్ డైరెక్టర్ పారిశ్రామిక వ్యవస్థలు మరియు ఉత్పత్తులుగా ఎవరు నియమితులైనారంటే బనీ వర్మ గుర్తుపెట్టుకోండి. బిహెచ్ఎల్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు ఇటీవల అంటే బనీ వర్మ. హమాస్కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ఇజ్రాయిల్ ఏ కోడ్ పేరు పెట్టింది అంటే ఆపరేషన్ ఐరన్ స్వాడ్ అనే పేరుతో హమాస్కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ పోరాడుతుంది. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 ప్రకారం అత్యంత సంపన్న భారతీయుడు ఎవరు అంటే దానికి ఆన్సర్ ముఖేష్ అంబానీ. భారత ప్రభుత్వము ఏ వర్గం
విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ స్కీమ్ శ్రేష్ఠను ప్రారంభించింది. అంటే ఎస్సీ ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్ విద్యార్థులు ఉన్నారో వారి కోసము ఈ యొక్క శ్రేష్ఠ అనే స్కీమ్ను తీసుకురావడం జరిగింది. 2023 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి ఎవరికి లభించిందంటే నర్గిస్ మొహమ్మది. హైటెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ రాష్ట్రంలో ప్రారంభించారంటే మధ్యప్రదేశ్లోనే. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి హైటెక్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్. దీన్ని మధ్యప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. ఇది వికలాంగుల కోసం ఏర్పాటు చేసినటువంటి ట్రైనింగ్ సెంటర్. తర్వాత ఆసియా క్రీడల 2023లో పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్లో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారంటే నీరజ్ చోప్రా. ఆల్రెడీ డిస్కస్ చేసినామండి. ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ అధ్యక్షుడిగా ఏ దేశం ఎంపిక అయింది అంటే భారతదేశం. ఇటీవల వాతావరణ మార్పులకు సంబంధించి స్పినోజా బహుమతిని ఎవరు అందుకున్నారు? దాని యొక్క ఆన్సర్ డాక్టర్ జోయితా గుప్తా. రసాయన శాస్త్రంలో 2023 సంవత్సరానికి నోబెల్ బహుమతిని సంయుక్తంగా పొందిన శాస్త్రవేత్తలు ఎవరు అంటే మోంగిజీ బవెండి, లూయిస్ ఈ బ్రూస్ మరియు అలెక్సీ ఎకిమో. వీళ్ళు ముగ్గురు కలిసి యొక్క 2023 సంవత్సరానికి సంబంధించినటువంటి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని గెలుపొందినారు. వన్డే ప్రపంచ కప్ 2023 ప్రపంచ అంబాసిడర్గా ఐసీసీ ఏ క్రికెట్ లెజెండ్ను నియమించింది అంటే దాని యొక్క ఆన్సర్ సచిన్ టెండూల్కర్. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు మెంటర్గా ఎవరు నియమితులయ్యారు అంటే అజయ్ జడేజా. వన్డే ప్రపంచ కప్ 2023 యొక్క మస్కట్ పేరు ఏమిటి అంటే బ్లేజ్ మరియు టోంక్. గుర్తుపెట్టుకోండి, బ్లేజ్ మరియు టోంక్ అనే రెండింటిని వన్డే ప్రపంచ కప్ 2023 యొక్క మస్కట్స్గా ఉన్నాయి. ఆసియా క్రీడల చరిత్రలో జావెలిన్ త్రోలో బంగారు పథకం సాధించిన తొలి భారతీయ మహిళా అథ్లెట్ ఎవరు అంటే అన్ను రాణి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధిని ప్రపంచ బ్యాంకు ఎంతగా అంచనా వేసిందంటే 6.3%గా అంచనా వేయడం జరిగింది. భారతదేశపు మొట్టమొదటి సోలార్ రూఫ్ సైక్లింగ్ ట్రాక్ ఏ నగరంలో ప్రారంభించబడింది? హైదరాబాద్. ఇటీవల మాల్దీవుల అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే మహమ్మద్ ముయిజు అనే అతను యొక్క మాల్దీవ్స్ అధ్యక్షుడిగా ఎన్నికవడం జరిగింది. ఇటీవల పదవీకాలం పొడిగించిన సిబిడిటి చైర్మన్ ఎవరు అంటే నితిన్ గుప్తా. భారతదేశం వెలుపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అతిపెద్ద విగ్రహాన్ని ఏ దేశంలో ఆవిష్కరించనున్నారు అంటే అమెరికా యుఎస్ఏలో యొక్క బిఆర్ అంబేద్కర్ యొక్క గారి యొక్క అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు మేరీలాండ్లో. దీన్ని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ పేరుతో 13 ఎకరాల ప్రాంగణంలో నిర్మిస్తున్న 19 అడుగుల ఈ విగ్రహాన్ని అంబేద్కర్ బుద్ధిజం స్వీకరించిన అక్టోబర్ 14న మేరీలాండ్లోని ఎకోటిక్ నగరంలో ఆవిష్కరించనున్నారు అని చెప్పేసి మనకు ఇక్కడ తెలుసుకోవచ్చు. భారతదేశం వెలుపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క అతిపెద్ద విగ్రహాన్ని యుఎస్ఏలోని మేరీలాండ్లో ఆవిష్కరించనున్నారు. అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు అంటే అక్టోబర్ 2న గాంధీ జయంతి అయినటువంటి అక్టోబర్ 2న అంతర్జాతీయ అహింసా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇటీవల ఏ రాష్ట్రంలో రసబలి జిఐ ట్యాగ్ను పొందింది అంటే ఒడిశా రాష్ట్రంలో ఉన్నటువంటి రసబలి జిఐ ట్యాగ్ను పొందింది. ఇటీవల ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవము ఎప్పుడు జరుపుకున్నారు అంటే అక్టోబర్ 10న జరుపుకోవడం జరిగింది. ఇటీవల ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజ్గార్ ప్రయాగ్ పోర్టల్ను ప్రారంభించారు? ఉత్తరాఖండ్. ఇటీవల భారతదేశము మరియు ఏ దేశము 75 సంవత్సరాల దౌత్య సంబంధాలను జరుపుకున్నాయి అంటే భారతదేశము మరియు స్విట్జర్లాండ్ యొక్క 2 దేశాలు 75 సంవత్సరాల దౌత్య సంబంధాలను జరుపుకున్నాయి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 40. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో 2023లో ఇండియా ర్యాంక్ 40కి రావడం జరిగింది. 2015లో ఆ ర్యాంక్ చూసినట్లయితే మనం 81 ర్యాంకు ఉండేది. తర్వాత ప్రపంచ ఆకలి సూచిలో ఇండియా ర్యాంక్ 2023లో ఎంత అంటే 311. ప్రపంచ ఆకలి సూచి 2023లో భారత్కు 111వ స్థానం రావడం జరిగింది. అదేవిధంగా వివిధ ఇండెక్స్ మనం చూసినట్లయితే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో ఇండియా 13వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్ ఉన్నది. ఐఎండి గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ 2023లో ఇండియా 40th ప్లేస్, ఫస్ట్ ప్లేస్ డెన్మార్క్. ఇంటర్నేషనల్ ఐపీ ఇండెక్స్ 2023లో ఇండియా 42వ స్థానంలో, మొదటి స్థానంలో యుఎస్ఏ. వరల్డ్స్ మోస్ట్ క్రిమినల్ కంట్రీస్లో ఇండియా స్థానము 77, ఫస్ట్ వెనిజులా. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023లో ఫిబ్రవరి రిపోర్ట్ చూసినట్టయితే మనకు ఇండియా 85th 85వ స్థానంలో ఉంది. జపాన్ మొదటి స్థానంలో ఉంది. జూలై రిపోర్ట్ చూసినట్లయితే ఇండియా 80వ స్థానంలో, సింగపూర్ మొదటి స్థానంలో ఉంది. ఎలక్టోరల్ డెమోక్రసీ ఇండెక్స్ 2023లో
ఇండియా 108వ స్థానంలో ఉన్నది, డెన్మార్క్ మొదటి స్థానంలో ఉన్నది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2023లో ఇండియా 120వ స్థానంలో, ఫిన్లాండ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది. ఐఈపీ గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2022లో ఇండియా 126వ స్థానంలో, ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉంది. గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ 2023లో ఇండియా 127వ స్థానంలో, ఐస్లాండ్ మొదటి స్థానంలో ఉన్నది. తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2021-22లో ఇండియా 132వ స్థానం నుండి స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆర్టున్స్ క్యాపిటల్ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023లో ఇండియా 144వ స్థానంలో, యుఏఈ మొదటి స్థానంలో ఉంది. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2023లో ఇండియా 161వ స్థానంలో ఉంది, నార్వే మొదటి స్థానంలో ఉన్నది. అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు అంటే అక్టోబర్ 11న జరుపుకుంటారు. దాని యొక్క థీమ్ ఈ సంవత్సరానికి 2023 సంవత్సరానికి యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద గర్ల్ సంబంధించినటువంటి థీమ్ చూసినట్లయితే ఇన్వెస్ట్ ఇన్ గర్ల్స్ రైట్స్ అవర్ లీడర్షిప్ అండ్ వెల్ బీయింగ్ అనే థీమ్తో ఈ యొక్క అంతర్జాతీయ బాలికా దినోత్సవం అయితే నిర్వహించడం జరిగింది. ఇస్రో రెండో స్పేస్ పోర్ట్ ఎక్కడ ఏర్పాటు కానుందంటే తమిళనాడులోని కులశేఖరపట్నంలో ఈ యొక్క రెండో స్పేస్ పోర్ట్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇటీవల 6వ వార్షిక సాంకేతిక సదస్సు ఇన్ఫినిటీ 2023 ఎక్కడ నిర్వహించబడింది అంటే నోయిడాలో నిర్వహించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎక్కడ రాజా రామ్ మోహన్ రాయ్ విగ్రహాన్ని ఆవిష్కరించారంటే ఉన్నావ్లో ఆవిష్కరించడం జరిగింది. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు ఎంతగా అంచనా వేసింది అంటే 6.3%గా అంచనా వేయడం జరిగింది. భారత వృద్ధి రేటు 6.3గా యొక్క IMF అంచనా వేయడం జరిగింది. దీంతో పాటుగా RBI 6.5%, S&P 6.0, పీచ్ 6.3, మూడీస్ 6.1, ADB 6.3, ఇండియా రేటింగ్స్ 6.2, OECD 6.3గా ఈ యొక్క సంస్థలు అంచనా వేయడం జరిగింది భారతదేశ వృద్ధి 2023-24 సంవత్సరానికి గాను. తర్వాత ఇటీవల అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియాకి కొత్త చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే నవనీత్ మునోత్ అనే అతను యొక్క AMFIకి కొత్త చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. ఇటీవల హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్, ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ మంత్రుల మండలి సమావేశం ఎక్కడ జరిగినది అంటే దాని యొక్క ఆన్సర్ శ్రీలంక. ఇటీవల చిత్ర నిర్మాత వివేక్ అగ్నిహోత్రి తన కొత్త పుస్తకంని ఆవిష్కరించారు. దాని యొక్క టైటిల్ ఏమిటి అంటే ది బుక్ ఆఫ్ లైఫ్, మై డ్యాన్స్ విత్ బుద్ధా ఫర్ సక్సెస్ అనే యొక్క టైటిల్తో వివేక్ అగ్నిహోత్రి గారు ఈ యొక్క బుక్ని తీసుకురావడం జరిగింది. ఇతను ది కాశ్మీరీ ఫైల్స్ సినిమాకు సంబంధించినటువంటి డైరెక్టర్గా కూడా ఉన్నారు. ఇటీవల ఏ రాష్ట్రము ఈ క్యాబినెట్ వ్యవస్థను అమలు చేసిన భారతదేశంలో 4వ రాష్ట్రంగా అవతరించింది అంటే దాని యొక్క ఆన్సర్ వచ్చేసి త్రిపుర రాష్ట్రము. రీసెంట్గా వాళ్ళ రాష్ట్రము ఈ క్యాబినెట్ వ్యవస్థను అమలు చేసింది. అయితే ఇది 4వ రాష్ట్రంగా నిలవ జరిగింది. దీనికంటే ముందుగా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఈ క్యాబినెట్ వ్యవస్థను అమలు చేసినాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లా అన్ని ప్రభుత్వ పాఠశాలలో స్మార్ట్ క్లాస్ సౌకర్యాన్ని అందించిన మొదటి జిల్లాగా అవతరించింది అంటే బరేలీ జిల్లా. ఇటీవలే సంగీత దర్శకుడు ఉత్తమ్ సింగ్కు 2022-23 గాను నేషనల్ లతా మంగేష్కర్ అవార్డు లభించింది. 2022-23 సంవత్సరానికి నేషనల్ లతా మంగేష్కర్ అవార్డు ఎవరికి లభించింది అంటే సంగీత దర్శకుడు ఉత్తమ్ సింగ్కి రావడం జరిగింది. ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో ఇటీవల ఆల్ ఇండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్ నిర్వహించారు. ఆల్ ఇండియా పోలీస్ సైన్స్ కాంగ్రెస్ ఇటీవల ఎక్కడ నిర్వహించారంటే ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో. ఇటీవల కులగణన పూర్తి చేసిన స్టేట్ అంటే ఏది అంటే బీహార్ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం ఎరుకల కోసం ప్రారంభించిన పథకము ఏమిటి అంటే ఎస్ పథకము అంటే ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ అనేదాన్ని, ఎస్ అనేదాన్ని 60 కోట్లతో గిరిజన ఆర్థిక సహకార సంస్థ ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఆదివాసీ పోరాట యోధుడు రామ్జీ గౌండ్ పేరిట మ్యూజియం ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అంటే అబిట్స్ హైదరాబాద్లో ఏర్పాటు చేసినారండి. అబిట్స్ హైదరాబాద్లో ఈ యొక్క రామ్జీ గౌండ్ యొక్క పేరిట మ్యూజియంని ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవల ఎన్ని స్టేట్స్కు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది అంటే 5 స్టేట్స్కి ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగింది. చూసినట్లయితే మనకు తెలంగాణలో మొత్తము 119 సీట్స్ ఉన్నాయి. రాజస్థాన్లో 200, మధ్యప్రదేశ్లో 230, ఛత్తీస్గఢ్లో 90, అదేవిధంగా మిజోరంలో 40. ఈ యొక్క 5 రాష్ట్రాలు తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం
యొక్క రాష్ట్రాలకు ఎన్నికల నోటిఫికేషన్ రావడం జరిగింది. వీటి యొక్క ఎమ్మెల్యే సీట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. తెలంగాణలో 119, రాజస్థాన్లో 200, మధ్యప్రదేశ్లో 230, ఛత్తీస్గఢ్లో 90, మిజోరంలో 40 సీట్స్ ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా రావడం జరిగింది. అయితే తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే మొత్తం ఓటర్లు చూసినట్లయితే 3,17,17,389 మంది ఉన్నారు. దాంట్లో పురుషులు 1,58,58,71,493 మంది ఉన్నారు. మహిళలు 1,58,43,339 మంది ఉన్నారు. స్త్రీ పురుష ఓటర్ల మధ్య నిష్పత్తి చూసినట్లయితే 998గా ఉన్నది. దాంట్లోనే ట్రాన్స్జెండర్లు 2,557 మంది, దివ్యాంగ ఓటర్లు 5.06 లక్షల మంది ఉన్నారు. తొలిసారి ఓటర్లు 8.11 లక్షల మంది ఉండడం జరిగింది. 100 ఏళ్లు పైబడిన ఓటర్లు 7,689 మంది 100 ఏళ్లు పైబడిన ఓటర్లు ఉండడం జరిగింది. మొత్తం నియోజకవర్గాలు తెలంగాణలో 119 ఉంటే దాంట్లో జనరల్ నియోజకవర్గాలు 88, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 19, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు 12 ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, న్యాయ వ్యవస్థ డిజిటలీకరణ కోసము ఇటీవల మద్రాస్ ఐఐటి ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది అంటే సుప్రీంకోర్టుతో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. జ్యుడిషియల్ సర్వీసెస్లో ఈడబ్ల్యూఎస్ కోటా 10% అమలు చేస్తూ ఏ రాష్ట్రం నిర్ణయం తీసుకుంది? బీహార్ కులగణన ప్రకారము బీసీల శాతం ఎంత అంటే 63%గా అక్కడ బీహార్లో ఒక బీసీలు 63%గా తేలడం జరిగింది. ఇంటర్నెట్ వేగంలో భారతదేశ స్థానము 47వ స్థానం రావడం జరిగింది. ఒక ఉక్లా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచీలో ఇంటర్నెట్ వేగంలో భారత్కు 47వ స్థానం రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. వచ్చే ఏడాది జరిగే T20 క్రికెట్ ప్రపంచ కప్కు ఇటీవల అర్హత పొందిన దేశం ఏది అంటే కెనడా. వచ్చే ఏడాది జరిగినటువంటి T20 ప్రపంచ కప్కు కెనడా దేశము అర్హత సాధించింది. ప్రో కబడ్డీ సీజన్ 10కు జరిగిన వేలంలో ఎక్కువ ధర పలికిన ఆటగాడు ఎవరు అంటే పవన్ సెహ్రావత్. తెలుగు టైటన్స్ ఇతన్ని 2.60 కోట్లు పెట్టి తీసుకోవడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఖరీదైన ఆటగాడు పవన్. యొక్క ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10 స్టార్ట్ కాబోతుంది. దానికి సంబంధించి పవన్ సెహ్రావత్ను తెలుగు టైటాన్స్ 2.6 కోట్లు పెట్టి సొంతం చేసుకోవడం జరిగింది. జాతీయ స్థాయిలో ఉత్తమ అంగన్వాడీ టీచర్గా ఎంపికైన సూర్యాపేట వాసి ఎవరు అంటే వెంకటరమణ. ఈమె సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలము ఖాసింపేట అంగన్వాడీ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఈమె పేరు గుర్తుపెట్టుకోండి, వెంకటరమణ. జాతీయ స్థాయిలో ఉత్తమ అంగన్వాడీ టీచర్గా ఎంపికైన సూర్యాపేట వాసి ఎవరంటే వెంకటరమణ. నెక్స్ట్, తెలంగాణ స్టేట్ ముఖ్య ఎన్నికల అధికారి ఎవరు అంటే దాని యొక్క ఆన్సర్ వికాస్ రాజ్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసము మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్